ఫ్లైట్ మిస్ అయిపోయింది మాది. బెంగళూరు ఫ్లైట్ మిస్ అయింది. Understand? My 4 years career, one exam. My 4 year career, one exam. Yes. Tomorrow is my final exam. I can have to attend my practical exam tomorrow. Yes. Where is that? Wait. Don't get highlighted, sir. Yeah, you are the wrong things you're doing. Wait. According to the rules, travel charges from my place and from తీసుకోవాలి అంతవరకు నేను ఉండాలి. మనం ఏం చేయమంటావు చెప్పు. నీ వల్ల అవ్వకపోతే మేనేజర్ రమ్మని చెప్పాలి. మీరు కూల్ గా మాట్లాడనుకోండి, కోపం వచ్చిన కస్టమర్ కూడా రివర్స్ వెళ్ళిపోతాడు. మీరు చాలా రిక్లెస్ గా మాట్లాడుతున్నారు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిచ్చి అయిపోయింది అనమాట. బెంగళూరు ఫ్లైట్ క్యాచ్ చేయడానికి అయితే వెళ్ళాము. సో ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చాం పవన్ కళ్యాణ్ కలడానికి. చూడండి, పవన్ కళ్యాణ్ కోసం జనాలు. ఫ్లైట్ మిస్ అయిపోయింది మాది. బెంగళూరు ఫ్లైట్ మిస్ అయింది. ఎయిర్ ఇండియా చూడండి జనాలు. మ్యాటర్ ఏంటంటే మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము వైజాగ్, ఎందుకంటే బెంగళూరు ఫ్లైట్ అయితే క్యాచ్ చేయడానికి అనమాట. బట్ అన్ఫార్చునేట్గా ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయింది ఎయిర్ ఇండియా. జనాలు అయితే పెచ్చ అయిపోయి ఫుల్ గొడవలు అయింది అనమాట. సో అదే టైంలో ఇక్కడ జనాలు చూసి మేము ఒక్కసారిగా ఎవరో సెలబ్రిటీ వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారేమో అనుకున్నాం, కానీ అల్లు అర్జున్ అయితే వస్తున్నాడంట. సో మేము కూడా చూసాం అల్లు అర్జున్ని. చూడండి, ఇప్పుడు కాసేపట్లో వస్తారు. వీళ్ళైతే ఊరికే అలా అరుపులు అనమాట రాకముందు నుంచే. సో పుష్ప 2 మూవీ షూట్కి అయితే వచ్చారనమాట అల్లు అర్జున్. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ అయితే వచ్చింది. దయచేసి ఇది ఎవరిని హర్ట్ చేయడానికి అయితే కాదు. నేనైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే వాళ్ళు అరుస్తూనే ఉన్నారనమాట కంటిన్యూస్గా, గొంతులు పోయేటట్టు. అసలు నాకు అనిపించింది ఎంతమంది జనాలు, అసలు ఎంత చూస్తే వర్కింగ్ డే ఎంత ఖాళీ ఎలా ఉందరా బాబు అని నాకు చాలా డౌట్ వచ్చింది. అండ్ అల్లు అర్జున్ వస్తున్నట్టుగా వాళ్ళందరికీ చూస్తే అందరూ వైజాగ్ వాళ్ళనమాట. వాళ్ళందరికీ ఎలా తెలిసిందని చెప్పి నాకు డౌట్ వచ్చింది అనమాట. అయితే పక్కనే ఉన్న ఒక పోలీస్ ఆయన నాకు చెప్పారు ఏంటంటే వీళ్ళకి ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఏదైతే సెక్యూరిటీ బందోబస్తు ఇస్తారో పోలీస్ వాళ్ళకి అడ్వాన్స్ టూర్ ప్రోగ్రామ్ వస్తుంది ఏ సెలబ్రిటీదైనా, వాళ్ళకే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు వచ్చిందంట. నాకు ఒక డౌట్ వచ్చిందనమాట, ఎంత ఫ్యాన్స్ అయినా కూడా అసలు ఇంతమంది జనాలు గ్యాదర్ అవ్వడానికి అట్లీస్ట్ టైం పడుతుంది. అందులోని ఎయిర్పోర్ట్కి రావాలంటే ఈ ట్రాఫిక్లో చాలా మినిమం ఒక 2 అవర్స్ ముందు ప్లాన్ చేస్తే కానీ రాలేరు. దట్టు విత్ ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ ఫ్లాగ్స్, ఫ్యాన్స్ క్లబ్ వాళ్ళ జెండాలన్నీ పట్టుకొని వచ్చారనమాట. నాకు డౌట్ వచ్చింది అసలు ఎలా ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని. అప్పుడు ఒక పోలీస్ అతను నాకు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళే వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తారంట. అంటే ఎవరైతే ఈ స్టార్ తాలూకా మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళే ఈ గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళే లీక్స్ ఇస్తారంట. పలానా ఏరియాకి వస్తారంటే అంటే ఆల్మోస్ట్ అదర్ స్టేట్స్ కానీ అబ్రాడ్ కానీ షూట్ అయితే ఇలా చెప్పరు. మన ఆంధ్ర కాబట్టి మన ఆంధ్ర తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా వస్తే మాత్రం ప్రేయర్గా ఈ ఎయిర్పోర్ట్స్ ఇలాంటి దగ్గర ఎక్కడైతే దిగుతున్నారో అక్కడ అసెంబ్లీ అవ్వమని చెప్పి లీక్స్ అయితే ఇస్తారంట. ఎందుకంటే క్రేజ్ కావాలి కదా వాళ్ళకు కూడా, సెలబ్రిటీస్. సో అందుకోసం వీళ్ళందరూ ఇంత త్వరగా అసెంబ్లీ అయ్యారనమాట. సో నా డౌట్ అయితే అక్కడ ఆ విధంగా క్లారిఫికేషన్ అయితే అయ్యిందనమాట. సో దయచేసి ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, నాకు వచ్చిన డౌట్కి అక్కడ పోలీస్ ఆయన నాకు ఇచ్చిన ఆన్సర్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఇంకొక హైలైట్ జరిగింది. ఏదైతే మేము బెంగళూరు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే క్యాచ్ చేయడానికి వచ్చామో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని జస్ట్ మాకు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిన తర్వాత మెసేజ్ వచ్చిందనమాట. విషయం ఏంటని మేము తెలుసుకుంటే ఏంటంటే వాళ్ళు జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ఇంటిమేషన్ ఇచ్చారు. దట్టు అక్కడ మేము ఎయిర్ ఇండియా కౌంటర్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఒకసారి మీ బుకింగ్ చూపించండి అని మన మొబైల్ తీసుకొని వాళ్ళే మన మొబైల్ నుంచి క్యాన్సిల్ చేసేస్తున్నారనమాట. ఇది చాలా అన్యాయం కదా, చాలా దారుణం కదా. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫైర్ అయిపోయారు అనమాట, వాళ్ళ మీద విపరీతంగా ఫైర్ అయిపోయారు. అసలు మీరు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అని చెప్పండి, రిఫండ్ ఇవ్వండి, లేదంటే వేరే ఫ్లైట్ ఆల్టర్నేట్గా అరేంజ్ చేస్తే చెయ్యండి, కానీ మా మొబైల్ తీసుకొని మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి అందరూ ఫైర్ అయిపోయారు అనమాట.
My 4 years career, one exam. My 4 year career, one exam. Tomorrow is my final exam. I have taken my practical exam tomorrow. If I didn't exam, I studied and I written all my written exams. Tomorrow is my last practical. I can understand. I can understand, but the thing is that we don't have any availability, sir. Otherwise, we should have attended. Or else if you get me identity one, you can take it. Tomorrow I have a surgery practical. Wait. Wait is that? Wait. Don't get highlighted, sir. Yeah, you are the wrong things you're doing. I said to that brother also. You get highlighted also. Yeah. Okay. You know the rules. Before 24 hours, the cancellation should be said. If the cancellation occurs before 20, huh? Okay, stage expenses should be provided by you guys. Okay, wait. Wait. According to the rules, travel charges from that place and from. If they are cancelling the flight, then they are saying we are cancelling the flight here. You are cancelling the flight. You are cancelling the flight. You don't understand what I am talking at all. You are not cancelling. We are cancelling your flight. We are cancelling your flight. Air India Express, Air India, same Tata Airlines. Can you provide in the Air India up to Bangalore? You can't hear. Just use the mic. Just use the earphones and keep some loudspeakers here. For me today itself. Can you book a ticket and give me today itself? Air India, Indigo, 4:30 flight. I will go to Trivandrum by night 11:15. Okay? Can you book? No. Because if I book easy today, it will cost 10,000. నేను తీసుకోవాలి అంతవరకు నేను ఉండాలి Yeah, you ఐడను have to pay that extra compensation also today itself. We want today the flight tickets. మళ్ళీ ఏం చేయమంటావు చెప్పు నీ వల్ల అవ్వకపోతే మేనేజర్ రమ్మని చెప్పయ్యా. బయటికి రావాలా లోపలికి నీ వల్ల అవ్వకపోతే పర్వాలేదు, తప్పలేదు. ఓకే, కూల్. నువ్వు అంత కూల్ గానే ఉండు. మేనేజర్ రమ్మని చెప్పు. అంటే ఫ్లైట్ లేకపోతే ఒక మాట చెప్పనా మీరు చెప్పే విధానం క్లియర్గా లేదు, చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. మీరు కూల్ గా మాట్లాడనుకోండి, కోపం వచ్చిన కస్టమర్ కూడా రివర్స్ వెళ్ళిపోతాడు. మీరు చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. ఆ రెక్లెస్ అనేది కరెక్ట్ కాదు. మేమేమి మీ దగ్గర బానిసడం కాదు, అర్థమవుతుందా? పాస్టేజ్ లేకపోతే మీ ఎయిర్ ఇండియా లేదు, అది అర్థం చేసుకో. నువ్వు రెక్లెస్ గా మాట్లాడుతున్నావు. డబ్బులు ఇస్తే మేము తీసుకోవాలా అంతవరకు ఏం చేయాలి చెప్పు. హైదరాబాద్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వాలి నువ్వు? मैं कौन है सर आज इधर बोलेगा तो क्या गलती है? Problem, bro. How you are talking here? Is it our problem? Okay, you are informing us. Okay, I understand. But is it our problem? Is that the చూడండి, ప్యాసింజర్ మొబైల్లో వాళ్ళు తీసుకొని క్యాన్సిల్ చేసి ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నారో మీరే చూసారు కదా. సో ఇక్కడ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, తప్పైతే ఎయిర్ ఇండియాది కాదండి. అంటే టాటా టేక్ ఓవర్ చేశాక కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఎయిర్ ఇండియా గవర్నమెంట్ సంస్థో వాళ్ళు అంత నెగ్లిజెన్స్గా సమాధానం చెప్తున్నారనమాట. సో దీన్ని మెల్లగా మారుతుందన్నమాట. ఇప్పుడే ప్రైవేటైజ్ చేశారు కదా ఎయిర్ ఇండియా. సో కార్పొరేట్ హ్యాండ్స్లోకి వెళ్ళాక దీంట్లో కొంచెం చేంజ్ వచ్చి ప్యాసింజర్స్కి సర్వీసెస్ కానీ హాస్పిటాలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది. ఒకప్పుడు ఎయిర్ ఇండియాకి కొంచెం బ్యాడ్ నేమ్ ఉండడానికి గల కారణం ఇదే అనమాట. అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కొంచెం మారాలన్నమాట. ఎట్టకేలకు ఫ్లైట్ అయితే కన్ఫర్మ్ అయింది. మనోడికి లక్ నిజంగా 190 మెంబర్స్ని వెనక్కి పంపించారు, కానీ మనోడు సాధించారు అనమాట. కంగ్రాట్స్ శేఖర్. ఫ్లైట్ ఈవినింగ్ కన్ఫర్మ్ అయింది. ఫ్లైట్ ఈవినింగ్ కాబట్టి ఇప్పుడు ఆకలేస్తుంది, ఫుడ్కి వెళ్దాం. చూడండి, ఇది టయోటా వాల్కేరీ అని లగ్జరియస్ వెహికల్ అనమాట. చాలా లగ్జరీగా ఉంటుంది. లోపల స్టార్ హోటల్లో ఉంటుందంట. 1.4 అంట ఇది, 1,40,00,000. సో అది మొత్తానికి ఈరోజు జరిగిన రచ్చ అనమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సీ యూ.